వినాలి, సభ్యులు చెప్పేది వినాలి అంటూ మంత్రి నిమ్మలకు సూచించారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఒక చెవితో కాదు, రెండు చెవులతో వినాలని సూచించారు రఘురామకృష్ణరాజు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చైర్లో ఉన్నారంటే సభలో నవ్వులు పూయాల్సిందే. అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో తనదైన స్టైల్లో మాట్లాడారు రఘురామకృష్ణరాజు. మంత్రి నిమ్మల రామానాయుడిని ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశారు. ఇరిగేషన్ మినిస్టర్ గారు, అన్నీ ఎక్కువ మీకే వస్తున్నాయి ఏంటో. అంతకని కాదు, వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు. అదృష్టం కొద్దీ మీరున్నారు. ఆయన డిస్టర్బ్ చేయకపోతే సంతోషిస్తాం. తాను చెప్పే విషయాల్ని నిమ్మల రామానాయుడు వినేలా చూడాలంటూ డిప్యూటీ స్పీకర్ను కోరారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఇరిగేషన్ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, కోన రవికుమార్ గారిని కొంచెం మీ ద్వారానే అభ్యర్థిస్తున్నాం, ఒక్క నిమిషం వారిని మంత్రి గారిని వదిలిపెట్టాలని. మంత్రి నిమ్మల తన పక్కన కూర్చున్న వారి మాటల్ని వింటూనే మరో చెవితో ప్రశ్నను కూడా వినడం గొప్ప విషయమే అన్న రఘురామకృష్ణరాజు, నిమ్మల రెండు చెవులతో వింటే బాగుంటుందని చెప్పారు. మీరు మీ సీట్లో కూర్చోండి. చాలా సీరియస్ సమస్య ప్రస్తావించారు. మినిస్టర్ గారు విన్నారు కదా, అది మీరు పక్కన మాట్లాడుతూ కూడా ఇంకో చెవిలోంచి వింటున్నారు. చాలా అభినందనీయం. కానీ రెండు చెవులు వాడితే ఇంకా బాగుంటుందేమో, పెద్ద సమస్య కాబట్టి. సభ్యులు మాట్లాడుతున్న ఇతర సందర్భాల్లో కూడా తనదైన శైలిలో సెటైరికల్ గా మాట్లాడుతూ సభలో నవ్వుల్ని ఊహించారు డిప్యూటీ స్పీకర్.